సో, ఓవరాల్ మీ జర్నీలో జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది మీకు ఫస్ట్? ఆహ్, ఫస్ట్ 'జబర్దస్త్' గురించి చెప్పే ముందు హ్మ్. దీని వెనకాల నేను జెమినీ టీవీలో చేశాను నేను ఒక షో. ఓకే. 'జూలా కటక' అనేసి శ్రీముఖి యాంకర్ దానికి. హ్మ్. అది చేశాను. దాని తర్వాత జీ తెలుగు సీరియల్ ఒకటి చేశాను హ్మ్. 'ముత్యాల ముగ్గు' అని. హ్మ్. అది కొన్ని ఎపిసోడ్స్ చేశాను. దాని తర్వాత జెమినీ టీవీలో ఇంకో సీరియల్ కూడా చేశాను. ఓకే. వాటి తర్వాత ఇవి చేస్తూనే నేను 'జబర్దస్త్‌కి' కూడా పిక్స్ పంపించడం అలా హ్మ్. జరుగుతా ఉండే. హ్మ్. నేను పంచప్రసాద్ గారికి నేను పిక్స్ పంపించడం జరిగింది. హ్మ్. సో, ఆ పిక్స్ ఇమానియల్ గారి దాకా వెళ్ళింది. హ్మ్. అక్కడి నుంచి నాకు ఫోన్ చేయడం. హ్మ్. ఫోనొచ్చినప్పుడు నాకు అసలు హ్మ్. మాటలు లేవు ఫస్టు. ఓకే. ఎందుకంటే అసలు మీరు బిలీవ్ చేసారా? ఆ! జబర్దస్త్ నుంచి మీకు కాల్ వస్తదని మీరు నమ్మారా అంటున్నా? అసలు ఆ! నమ్మలేదు నేను. నమ్మలేదు. అదే అందుకే నేనది ఆ! చెప్తున్నాను కదా! ఆ! ఆ ఫోనొచ్చినప్పుడు నాకు షివరింగ్ వచ్చేసింది ఫస్ట్. ఓకే. ఆ! నేను ఇట్లా మా హ్మ్. స్కిట్‌లో ఉంది రండి అని చెప్పినప్పుడు హ్మ్. అసలు నేను మా ఇంటికి ఫోన్ చేసి, నా ఫ్రెండ్స్‌కి ఫోన్ ఆహా! చేసి ఆ! చాలా హ్యాపీగా ఈయన ఫీలయ్యాను. అన్నాడా? ఆ! అసలు నేను ఫస్ట్ నమ్మలేకపోయినా ఫస్ట్. హ్మ్. అరే! చేయడం ఏంటి? నా పిక్స్ నేను పంపించిన ఎవరైనా తర్వాత ప్రాంక్ చేస్తున్నారని. ఆ! హ్మ్. సెలెక్ట్ చేయడం ఏంటి? ఓకే. అట్లా అనుకున్నాను. ఆ తర్వాతొచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాను ప్రాక్టీస్‌కి. హ్మ్. ఇమానియల్ గారు పిలిచారు. ప్రాక్టీస్‌కి వెళ్ళాను. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్స్ చెప్పారు. ఓకే. చేశాను. హ్మ్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీద ఎక్కాను. ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కేటప్పుడు హ్మ్. మనం ఇవన్నీ చేసినా గానీ అది ఎట్లైనా కొంచెం పెద్ద స్టేజ్. అవును. మనకి అంత స్టేజ్ ఫియర్. స్టేజ్ మీద ఉంటది. కొంచెం ఫియర్ అనేది ఉంటది. హ్మ్. బట్ ఆ ఫియర్ ఉన్నా గానీ ఏదో చేసేసి వచ్చేసాను. హ్మ్. నా వల్లైతే ఏమి అంటే మీ ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేశారు? ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? ఫస్ట్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అన్నమాట ఆ! దాంట్లో స్కిట్‌లో. ఎలా ఉంటుంది? ఆహ్, అంటే ఇక హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఒక హ్మ్. మూవీ ఓకే. సీన్ అక్కడ రీక్రియేట్ చేయాలి. రీక్రియేట్ చేయాలి. ఓకే. అక్కడ బాబు గారు ఉన్నారు గదా! హ్మ్. బాబు ఐడియా ఉండి ఉంటది. 'జబర్దస్త్' బాబు. తను హీరో, హ్మ్. నేను హీరోయిన్‌గా. హ్మ్. ఆ కాంబినేషన్‌లో కొన్ని సాంగ్స్ కావచ్చు, హ్మ్. అక్కడ సీన్ జరిగేటప్పుడు హ్మ్. అవి అన్నీ చూపిచ్చారు దాంట్లో. ఓకే. సో, కాపోతే హ్మ్. ఫస్ట్ దాంట్లో అయితే డైలాగ్స్ ఏమి తీసుకోలేదు. ఓకే. కాపోతే స్కిట్ మొత్తంలో ఉంటా ఓవరాల్‌గా. ఓవరాల్. ఫుల్. హ్మ్. సో, ఓవరాల్ మీ స్క్రిప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గాని, మీకు క్యారెక్టర్ గాని ఎలా ఎంచుకుంటారు? ఈ క్యారెక్టర్ మీరే సరిపోద్దనా? లేకపోతే సీనియర్స్‌ని బట్టి ఇస్తారా? సీనియర్స్‌ని బట్టి ఏముండదండి. ఆ! సీనియర్స్‌కి సీనియర్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ హ్మ్. కాకపోతే హ్మ్. ఇప్పుడు మనం ఏ దానిలో తీసుకున్నా కానీ ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్మ్. ఆహ్, ఈ హీరోయిన్ ఈ మూవీకి ఈ క్యారెక్టర్‌కే సూట్ అవుతది అనుకుంటేనే కదా! ఆ క్యారెక్టర్ పండేది. హ్మ్. అలా అనుకునే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ క్యారెక్టర్ నువ్వే చేయగలవు. ఈ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయి మీద డబుల్ మీనింగ్స్ వేయలేము ఎక్కువ. అవును. సో, ఆ సిట్యుయేషన్‌లో నేనే కావాల్సొస్తది. అక్కడ నేనే చేయాల్సొస్తది. అవును. ఆ టైంలో టక్కనే ఆ క్యారెక్టర్‌ని నేను చేసేస్తాను. అట్లా. ఓకే. ఆల్ సో, మీరు జబర్దస్త్ చేసేటప్పుడు చాలా వరకు అదే నెగెటివ్ వేలో ఎళ్తది, పాజిటివ్ వేలో ఎళ్తది. అవును. కొన్నిసార్లు ఏందంటే జబర్దస్త్ మీద బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ టైంలో చాలామంది ఆర్టిస్ట్‌ని తీసేశారు గదా! అవును. సో, ఆ టైంలో మీకు అవకాశాలు వచ్చాయా? రాలేదా? ఆహ్, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లని కూడా ఆ టైంలో వద్దని చెప్పేశారు. అవునవును. సో నేను చేస్తున్నప్పటి నుంచయితే హ్మ్. ఆహ్, ఎవరిని తీసినట్టు లేరు. హ్మ్. కొంతమంది వెళ్లారులే కానీ, కొంతమంది కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు గానీ, హ్మ్. సో, నేను చేస్తున్నప్పటి నుంచయితే అందరూ అలాగే ఉన్నాయి టీమ్స్. హ్మ్. ఎవరిని తీసేయడం గానీ అలా ఏం జరగలేదు. ఒక అవకాశం దొరకడమే చాలా గొప్ప విషయం. అవును. చాలామంది అంటారు, "అరే! అమౌంట్ ఇస్తున్నారా? హ్మ్. ఇవ్వట్లేదా?" అని కూడా మాట్లాడతారు. హ్మ్. అమౌంట్ ఇస్తారు. అది హ్మ్. తర్వాత విషయం. హ్మ్. కానీ ఫస్ట్ అనేది ఒక అవకాశం ఇవ్వడం చాలా గొప్ప నమ్మి విషయం. నమ్మి అవకాశం ఇవ్వడం. అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆ అవకాశం చేసుకుంటా వెళ్తే హ్మ్. నిన్ను గుర్తించి ఎందుకివ్వరు? ఖచ్చితంగా ఇస్తారు. హ్మ్. అమౌంట్ అనేది ఎక్కడైనా ఇస్తారు. వాళ్ళకి తెలుసు ఒక ఆర్టిస్ట్ కష్టం ఎలా ఉంటుంది. ఒక హ్మ్. ఆర్టిస్ట్‌ని ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. మనం ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు మీరేమంటారు? మీకు స్టార్టింగ్ స్టేజ్‌లో ఎక్కడ మీకు రెమ్యునరేషన్ స్టార్టింగ్ నుంచి గూడా నాకిచ్చారు. ఇచ్చారు? బట్ నేను చెప్పే సిట్యుయేషన్. హ్మ్. ఒక అవకాశం దొరకాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. హ్మ్. అవకాశం దొరికినప్పుడు హ్మ్. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఎన్నో సంవత్సరాలు ఎనకాల స్ట్రగుల్స్ పడేసొచ్చాము. హ్మ్. సో, స్టార్టింగ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా చెయ్యాలి అని నేనంటాను. హ్మ్. కానీ నాకైతే స్టార్టింగ్ నుంచయితే ఇస్తున్నారు. ఓకే. సో, మీది మీ టీమ్ లీడ్ హిమాలయాలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఒక మాటకి చెప్పాలి అంటే హ్మ్. టీమ్ లీడర్‌గా కాదు. హ్మ్. ఒక నాకొక అన్నలాగా, ఓకే. నేను తనకొక తమ్ముడిలాగా ట్రీట్ చేస్తారు. హ్మ్. ఆహ్, ఒక ఏ విషయంలో అయినా సరే హ్మ్. కల్మషం ఉండదు. హ్మ్. ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడతారు. ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ, ఇది సరింగా రావట్లేదు అన్నా గానీ, హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేపిస్తారు. హ్మ్. ఓవరాల్‌గా చెప్పాలంటే చాలా మంచి పర్సన్. హ్మ్. గుడ్ పర్సన్. ఇప్పుడు ఓవరాల్ జర్నీలో మీరు చేసిన క్యారెక్టర్‌లో డిఫికల్ట్ క్యారెక్టర్ ఏంటి? బాగా మీరు బాధపడి నేను చేయలేనేమో అనే క్యారెక్టర్ ఏమైనా ఉందా?
అంత సిచ్యువేషన్ అయితే రాలేదు. సిచ్యువేషన్ రాలేదు. బట్ నేను చేసిన వాటిలో కొన్ని వైరల్ కూడా అయినాయి కొన్ని Viral వీడియోస్. సో క్యారెక్టర్ ఆది స్కిట్, స్క్రిప్ట్ తర్వాత వచ్చేసి సిల్క్ క్యారెక్టర్ ఒకటి ఉండే. సిల్క్ అనేది క్యారెక్టర్ ఒకటి చేశాను. అది మంచి మార్క్ యాంటోనియా మూవీని ఓకే తీశారు. అది అది దాంట్లో ఆ క్యారెక్టర్ కూడా మంచిగా స్క్రోల్ అయింది. అట్లా సో కొన్ని స్క్రిప్ట్లు మీరు డిస్కస్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ మీకు ఇస్తామని చెప్పి పక్క రోజు క్యారెక్టర్ని చేంజ్ చేస్తారు, నువ్వు చేయలేవని, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మ్మ్. అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పటిదాకైతే రాలేదు. మ్మ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను తీసుకుంటాను. ఓకే ఎందుకంటే మ్మ్. నిజమే కదా, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి సూట్ అవుతుందంటే దాన్ని నేను ఆపుకుంటాను. అంతే, నేను చేయలేను అని నేను అనుకోను. బట్ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలాసార్లు మీకు ఫోన్ చేసి ఈరోజు షూట్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ లేకుండా అలా డేస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? అవి కామన్గా జరుగుతుంటాయి. కొన్ని సీరియల్ షూట్స్ క్యాన్సిల్ అయినట్టు. మ్మ్. షోస్ అయితే క్యాన్సిల్ ఏమి అవ్వలేదు. మ్మ్. సీరియల్ షూట్స్ కొన్ని క్యాన్సిల్ అయినాయి. లాస్ట్ టైం ఇప్పుడు చేస్తున్న సీరియల్ రేపు ఉంటుంది అని క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ జరిగినాయి. జరిగింది. ఏం సీరియల్ చేస్తున్నారు ప్రజెంట్? ఇప్పుడు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం చేస్తున్నాను. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ? అంటే మీ స్టార్టింగ్ మీరు కొత్త ఫీల్డ్కి వెళ్తున్నారు, అవునవును. సో రిలేషన్స్ ఎలా ఉంటాయి, మిమ్మల్ని ఎలా ట్రీట్ సో చేస్తారు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది అసిస్టెంట్స్ వస్తారు ఆర్టిస్ట్లకి. అక్కడ ఉండే కొంతమంది బాయ్స్ ఉంటారు వర్క్ చేసే వాళ్ళు. వాళ్ళు నా ఫాలోవర్స్ అంట, ఆల్రెడీ నన్ను వీడియోస్లో చూసిన వాళ్ళు. ఇంకో విషయం వాళ్ళది పక్కన పెడితే అక్కడ ఉండే ఆర్టిస్టులు కూడా నన్ను చూశారు, ఆల్రెడీ జబర్దస్త్లో చేస్తున్నారని తెలుసు వాళ్ళకి. వాళ్ళు కూడా మంచిగా అరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, తన ఫీల్డ్ వేరు, అంటే ఎట్లయినా షో వేరు సీరియల్ వేరు కాబట్టి అలా థింక్ చేయకుండా ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటే అని హ్యాపీగా ఓకే అందరు కలిసిమెలిసి మాట్లాడారు. హ్యాపీగా షెడ్యూల్ అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే. మళ్ళీ షెడ్యూల్ ఉంటే చెప్తాను. రీసెంట్ డేస్లో సీరియల్ అంటేనే చాలా వరకు కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. సో మీకు అవకాశం ఎలా వచ్చింది? తెలుగు వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి అనేది చాలా వరకు అనుకుంటున్నారు, జరుగుతుంది కూడా. సో దీని గురించి మీరేమంటారు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసిన వాటి వరకు అయితే కన్నడ వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళు కొంతమంది సీరియల్ ఫీల్డ్ ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారు, అవును, సీరియల్ ఫీల్డ్ తక్కువ ఉంది. తక్కువ. అందుకు ఆ వర్షన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళకి మేబీ సీరియల్ వర్షన్ నచ్చక సినిమా వర్షన్లోనే ఉన్నారు అని అనుకోవచ్చు. నేనైతే అలా థింక్ చేస్తున్నాను. కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు కొంతమంది. కాకపోతే ఎక్కువ ఫోకస్ ఏంటంటే హీరో హీరోయిన్స్ ఏంటంటే కన్నడ వాళ్ళే ఉన్నారు కాబట్టి అలా ఫోకస్ వెళ్తుంది. సో మీకు ఇప్పుడు ఏదైనా మూవీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ట్రై చేస్తున్నారా? ఒక చిన్న మూవీ అయితే చేశాను రీసెంట్గా. కాకపోతే పెద్ద మూవీస్ ఏమైనా వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. పెద్ద మూవీస్లో కూడా చిన్న చిన్న సాంగ్లో మధ్య మధ్యలో కొన్ని క్లోజప్స్లో పడ్డాను. రీసెంట్గా భలే ఉన్నాడు అని ఒక మూవీ వచ్చింది, రాస్తో ఉంది, దాంట్లో ఒక సాంగ్లో ఉన్నాను. అట్లా చిన్న చిన్నవి వస్తున్నాయి, చిన్న చిన్న రోల్స్. కానీ కొంచెం మంచి రోల్ ఒకటి పెద్ద మూవీలో ఏమైనా వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు పబ్లిక్లో కానీ ఇంకెక్కడ జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఒక అబ్బాయి కానీ ఎవరైనా చూసి బా అమ్మాయి చాలా బాగుంది అని వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జర్నీ ఇలా చేయలేదు, ఎందుకంటే ఇలా చేయను కూడా. ఆ షూటింగ్ లొకేషన్లో మేకప్ ఉంటుంది, లేదా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేకప్ ఉంటుంది. సో ఒక సన్నివేశం అంటే ఒక షూటింగ్ సన్నివేశం ఉంటేనే మేకప్ అనేది మనం ఉంటాం, కానీ నార్మల్గా ఉన్నప్పుడు మేకప్లో ఉండను. కాబట్టి ఎవరైతే మనతో అలా మాట్లాడిన వాళ్ళైతే లేరు. ఇలా షూట్ ప్లేస్లో జరిగేటప్పుడు కావచ్చు, అక్కడ ఎవరైనా వెళ్తూ అరే చాలా బాగుంది అమ్మాయి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీరియల్ షూట్ చేస్తున్నాను అన్నాను కదా, అక్కడ కూడా చాలామంది అమ్మాయి అనుకున్నారు. స్టార్టింగ్ నేను నార్మల్గా ఉన్నప్పుడు అంతా లేదు, గెటప్ ఎప్పుడైతే వేసుకొని వచ్చానో అప్పుడు అమ్మాయి చాలా బాగుంది అది ఇది అన్నట్టు మాట్లాడారు. ఓకే, సో మీరు గెటప్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా, గుర్తుపట్టరా? సో ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు, ఇంతకు ముందు తక్కువ, ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు. నార్మల్గా ఉన్నా కూడా అక్కడక్కడ గుర్తుపడుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో నేనే హర్షితని, నేనే ఇదని చెప్పుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా గెటప్ లేకుండా మీరు వెళ్ళి? అంటే కొన్ని దగ్గర గుర్తుపట్టవచ్చు కదా, మేబీ మీ గేట్ కార్ కానీ ఎంట్రీ లేకుండా, సో మీరు ఎవరో తెలియనట్టు సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఫేస్ చేశారు. గేట్ల దగ్గర అయితే ఏం జరగలేదు, కానీ బయటే నార్మల్గా ఇక నేను అని చెప్పుకునే సిచ్యువేషన్ కొన్నిసార్లు వచ్చింది. ఎందుకంటే ఇలా నన్ను గుర్తుపట్టారు కదా, నా రూపం అనేది ఇది కాదు, ఇప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ అయితే కాదు, నార్మల్ అలా గుర్తుపట్టాలి. ఇలా వేసుకుంటే అందరూ గుర్తుపడతారు. అలా కొంచెం నేను అని చెప్పుకున్న 1-2 సిచ్యువేషన్స్ జరిగినాయి. ఓకే, సో మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అవ్వలేదా? మ్యారీడ్ అండి. మ్యారీడా? ఎప్పుడైంది మ్యారేజ్? రీసెంట్గా అయింది. రీసెంట్గా అయింది. సో మీరు ఇలా చేస్తున్నది మీ వైఫ్కి ఓకేనా?
ఓకే, మాది లవ్ మ్యారేజ్. సో మీ వైఫ్ ఎప్పుడైనా అన్నారా నాకన్నా అందంగా నువ్వు రెడీ అవుతున్నావని? అంటే ఇద్దరు ఉంటారు కదా, ఇలా రెడీ అవును. అవుతున్నప్పుడు పోటీగా ఎప్పుడైనా రెడీ అయ్యారా మీరు? ఎప్పుడు ఆ సిచ్యువేషన్ జరగలేదు. ఆ. అంటే మా ఊర్లో ఎప్పుడు నేను షూట్ చేయలేదు. ఉమ్, సో ఒకే సిచ్యువేషన్లో ఎప్పుడు నేను రెడీ అవ్వలేదు. ఉమ్, సో ఇలా వీడియోస్లో కానీ లేకపోతే నార్మల్గా కానీ చూసినప్పుడు బాగున్నావు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉమ్, ఈరోజు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకుంటున్నాను, ఈ ఉమ్. జ్యువెలరీ పెట్టుకుంటున్నాను అంటే ఉమ్, సో మా అమ్మ కొన్ని సజెషన్స్, ఉమ్. మా వైఫ్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చేది. మీ ఇద్దరి మధ్య పోటీ పడిందా? నాకు ఇవే బాగుంటాయి, ఇదే బాగుంటుంది అని? ఇంకో విషయం కూడా చెప్పాలంటే నేను ఒకసారి యూజ్ చేసిన జ్యువెలరీ మళ్ళీ నెక్స్ట్ టైం నేను వేయను. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను లేదా ఈ జ్యువెలరీ వేసుకున్నాను, వన్ టైమే వేస్తాను. నెక్స్ట్ ఈ జ్యువెలరీ మా వైఫ్కి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇక తెలిసింది ఆర్టిస్టులు ఏంటంటే ఒకసారి వేసింది ఇంకోటి ఏదైనా కొత్తగా వేస్తారా అని ఆడియన్స్ ఉంటారు కదా, కొత్తగా వేస్తారేమో అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ప్రతిదీ ఇప్పుడు తీసుకున్నదన్నీ అటే కదా, అట్లా.